లోకేష్ గారు ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత వదిలేయటం నిజంగా చాలా దారుణం. దీని మీద గోవర్ధన్ అన్న ఆ రోజు అడగటం జరిగింది. ఆ బోర్డ్స్ని ఏవైతే ఇక్కడి నుంచి తీసుకొని పోయారో వితౌట్ పర్మిషన్, దాని మీద ఎఫ్ఐఆర్ ఉంది, అన్నీ ఉన్నాయి. వాటిని తీసుకొని పోయి వాటన్నింటినీ కూడా మళ్ళీ స్వాధీనం చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలని మా యొక్క మనం. అంటే ఏదైనా దొంగతనం జరిగితే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఇతర రాష్ట్రాల్లో ఉంటే పోయేసి పర్మిషన్ తీసుకొని వాటిని ఎత్తుకొచ్చి ఇక్కడ మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తారు. కానీ అటువంటిది చేయకుండా ఈరోజు మరి పోలీసు డిపార్ట్మెంటే అసలు ఈ దొంగతనంలో ఇన్వాల్వ్ అయ్యింది అన్న రీతిలో వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు ప్రభుత్వం, మన తెలుగుదేశం ప్రభుత్వం మాట విని ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో దీని మీద కూడా నిగ్గు తేల్చాలా, ఆ బోర్డుని తీసుకొచ్చి ఇక్కడ మరీ పెట్టాలా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి మనకి ఈ విషయమై, ఎందుకంటే ఇది మత్స్యకార సమస్య. మన రాష్ట్రంలో 947 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో కొన్ని లక్షల మంది మత్స్యకారులు నివసిస్తున్నారు, సముద్ర వేట చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయోజనాలు కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 11 ఫిషింగ్ హార్బర్స్, 4 పోర్ట్లు ఇవన్నీ కూడా తేవడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి రేపు ఈ మత్స్యకారులు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ఏప్రిల్ 1st వీక్లో ఈ జువోదినకి పర్యటనకి వస్తున్నారు. అందుకే ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన యువగారు అక్కడ ఎలిఫాడ్ చూసేదానికి ఇక్కడికి ఇంత వేల మంది మత్స్యకారులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఇంతమంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.